నమస్తే అండి. నమస్కారం అండి. ఉమెన్స్ డే వస్తుంది కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి లేడీస్ అందరికి. ఒకటే అండి క్లియర్ చెప్పదలుచుకుంది, లేడీస్ లేనిది ప్రపంచం లేదు. ఆది పరాశక్తి, త్రిమూర్తుల పైన కూడా ఆది పరాశక్తి అని చెప్పేసి ఉంది. లేడీస్ ఓపుగా ఉంటుంది కాబట్టి భూమికి ఆ పేరు పెట్టారు, తల్లి అని చెప్పేసి. లేడీస్ గురించి అది వచ్చి ఈవెన్ పరాశక్తి, శక్తి అనేది కూడా త్రిమూర్తుల కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఆడ తలుచుకుంటే శక్తిలోనే ఎక్కువ ఉంటుంది, ఓపులోనే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి క్లియర్ ఆడవాళ్ళ గురించి చెప్పింది. అది ఏదిన్నా కూడా లేడీస్ లేని ప్రపంచం అంటూ లేదు. లేడీస్ లేకపోతే పుట్టుకలేదు. ఒక మగవాడు అనేది ఎటుపోయినా కానీ ఆడవాళ్ళ మీద ఆధారపడాల్సింది. కానీ ఇప్పుడు వచ్చిన సైన్స్ అనుకోండి, లేకపోతే పాత ఉన్న శాస్త్రాలు అనుకోండి, ఏదైనా కానీ ఆమె అనేది మగవాళ్ళ మీద బతకాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆడది ఆ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటుందో మగవాడికి విలువ లేకుండా పోతుంది అని చెప్పేసి మన పెద్దలు ఏం చేశారంటే పురాణాల్లో కొన్ని మార్పులు చేసేసి ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడేట్టు పెట్టారు. ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ మొత్తం వాళ్ళు క్లియర్ గా తెలిసిపోయింది, మేము తప్ప ప్రపంచంలో ఇంకేం లేదని చెప్పేసి. సో ఉమెన్స్ డే అన్నప్పుడు ఉమెన్స్ మీరే గొప్పవాళ్ళు. ఒక సినిమాలో శ్రీకాంత్ గారి ఒక డైలాగ్ ఉంటుంది, లేడీస్ జెంట్స్ అంటే ఆడ మగ ఇద్దరు కూడా సమానమే, కానీ మగవాళ్ళు కాస్త గొప్ప అని చెప్పి. అది మగ అహంకారం మాత్రమే, అది వ్యంగ్యంగా కూడా చూపించారు అన్నట్టు. కాకపోతే ఏదున్నా ఎప్పుడున్నా ఏదైనా కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఉమెన్సే గొప్పవాళ్ళు. ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి మీ అందరికి. ఈ మధ్య ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ప్రతి చోట ఏదో ఒక ఏరియాలో మహిళల మీద రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది కదా. ఒక్క రోజు ఉమెన్స్ డే చేసుకుని ఏం యూజ్ ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉమెన్స్ డే అని చెప్పేసి కానీ ఇంకో కానీ ఏది చేయాల్సిన అవసరం లేదండి. మన శాస్త్రాల్లో ఎప్పుడో స్త్రీ గురించి రాశారు. నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, ఆది పరాశక్తి అని చెప్పేసి. ఆ ఆది పరాశక్తి అని చెప్పేసి మన శాస్త్రాలని చెప్పేసి చిన్నపిల్లలకు స్టడీస్ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువులోనే ఈ పాఠ్యాంశాలను చేరిస్తే శాస్త్రాలను ఉండే చిన్నపిల్లల కాడి నుంచి వాళ్ళకి అర్థమైపోతుంది అసలు స్త్రీని ఎలా గౌరవించాలని చెప్పేసి. ఒకప్పుడు ఇంట్లో కూతురు పుట్టిందంటే పండగ చేసుకునేవాళ్ళు. పండగ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలు అందరూ కూడా, ముసలి వాళ్ళు కూడా ఆ పుట్టిన అమ్మాయి కాలు మొక్కేవాళ్ళు, కాలుని తీసుకొని తల కానించుకునేవాళ్ళు. అంటే ఆ లక్ష్మి మాకు రావాలి, ఈ లక్ష్మితోటి మాకు లక్ష్మి వస్తుంది అని చెప్పేసి. ఆ ఆలోచన శక్తి అనేది ఇప్పుడు జనరేషన్ అసలు లేనే లేదు. ఎందుకంటే ఈ శాస్త్రాలు అనేది ఏవి పుస్తకాలను చేర్చకుండా ఎవరితో ఔరంగజేబు అని చెప్పేసి ముగ్గురుది, లేకపోతే క్రిస్టియానిటీ అని చెప్పి మొత్తం చదువులు అని చెప్పేసి మొత్తం నాశనం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠ్య పుస్తకాలలో మన శాస్త్రాలను తీసుకొస్తే దాన్ని పట్టేసి మనకు ఉమెన్స్ ఎలా గౌరవించుకోవాలి, ఉమెన్స్ ద్వారా మనం ఎలా బతుకుతున్నాం, ఉమెన్స్ లేని మనం బతకలేము అనే విషయాలన్నీ క్లియర్ గా అర్థమైపోతాయి. నేను చెప్పదలుచుకున్న ఒకటే, పాఠ్య పుస్తకాలను చేంజ్ చేయాలి. ఉమెన్స్ డే రోజు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందంట? కండక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఉమెన్స్ గురించి అంతా తెలిసిందే. మన క్లియర్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేయాల్సింది ఒకటి, పాఠ్య పుస్తకాల్లో ఉమెన్స్ గురించి శాస్త్రాల పరంగా ఏదైతే ఉందో అదే మేము పెడుతున్నాము అని చెప్పేసి. కాకపోతే అపోజిషన్ అనేది ఉంది, అదొకటి మాత్రం ఎప్పుడు అడ్డుపడుతున్నట్టుంది. అది మన భారత శాస్త్రాలను కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించేటట్టు లేదు. అది వాళ్ళు అనేది ముందుగా మన పాఠ్యాంశాలను చేంజ్ చేస్తే ఉమెన్స్ అనేది ప్రతి చోట గౌరవించబడతారు. క్లియర్ అది. ఇది రావాల్సింది ఉమెన్స్ డే ఒక్కరోజే కాదు, ప్రతిరోజు రావాలంటే సంవత్సరం పొడవునా రావాలి. 360 రోజులు ఇదే ఉండాలి. లేవగానే తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళని మొక్కాలి. ఇది నేర్పిస్తే ప్రతి ఒక్కరు బయటకు వచ్చాక ఆడవాళ్ళని గౌరవించడం మొదలు పెడతారు. ఉమెన్స్ డే నాడు అది నేర్పించారు కనీసం తల్లిదండ్రులకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మహిళలకి సమాన హక్కులు ఉన్నాయంటారా మీకు తెలిసినంత వరకు? చెప్తున్నాను కదండి, మన చట్టాలలో చాలా సవరణలు చేయాలి. 75 ఏళ్ళకి వచ్చిన చట్టాలు బ్రిటిష్ వారి ఇంగ్లాండ్ నుంచి మోసుకొని వచ్చిండ్రు. అక్కడ వాళ్ళకి తెలియదు ఆడ అంటే ఏంటిది, మగ అంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పడానికి తెలుసు వాళ్ళకు. మన వివేకానందుడు అమెరికా పోయి కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. ఆ ఒక్క మాటతో కరతాళ దానం వచ్చాయంట. ఆ సంస్కృతి మనది. ఇంగ్లాండ్ వాళ్ళది తీసేసి ఇంగ్లీష్ వాళ్ళది తీసేసి మన సంస్కృతిని తీసుకొచ్చి చట్టాలు చేయాలి. ఆ చట్టాలలో మార్పు రానంత వరకు స్త్రీకి అనేది కావాల్సిన సాయం అనేది లభించదు. ఇప్పటికే చెప్పేది ఒకటేనండి, మొన్న మధ్య ధర్మరక్షణ దేవత తనకు కళ్ళ గంతలు కట్టేవారు. ఆ గంతలు తీయడానికి 70 ఏళ్ళు పట్టింది. అలానే చట్టంలో కూడా కొన్ని చట్టాలు, మన రాజ్యాంగంలో కూడా చాలా చట్టాలు ఉన్నాయి, కళ్ళ గంతలు కట్టే నడిపిస్తున్నారు. ఇంకా అవి కూడా చేంజ్ చేయాలి. అవి చేంజ్ చేస్తే మెయిన్ ఏదైతే మన శాస్త్రంలో చెప్తున్నారో ఆది పరాశక్తి త్రిమూర్తుల పైన ఉంటుందని చెప్పి అదే లెక్క మనకి ఇక్కడ కూడా వస్తుంది. చట్టాన్ని సహాయం చేయాలి, ప్లస్ మన పాఠ్య పుస్తకాల్లో ఖచ్చితంగా స్త్రీ శక్తిని చూపించాలి. అప్పుడే మార్పు వస్తుంది. మీ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ మహిళ ఎవరు మీకు? ఒకప్పుడు అయితే గుడ్డిగా నమ్మేవాడినండి, ఇందిరాగాంధీ అని చెప్పి నమ్మేవాడిని. ఆమె చేసిన అరాచకాలు తెలిసి
అంటే ఇప్పుడు మగ ఆడ అని చెప్పేసి ఏది లేదండి. ఎవరైనా కానీ అరాచకాలు చేయడంలో ముందుంటే వాళ్ళు ఎవరైనా పక్కన చేయాల్సిందే. ఇప్పుడు ఫేవరెట్ అని చెప్పేసి మనం చెప్పాలని అనుకుంటే ఒకప్పుడు సానియా మిర్జా ఉండేది. సానియా మిర్జా అని చెప్పేసి ఎప్పుడైతే పాకిస్తాన్ అని పెళ్లి చేసుకుందో అప్పుడు తను కూడా తప్పుకుంది. తప్పుడు నిర్ణయం అన్నట్టు. అంటే ఒక దేశాన్ని ఆల్రెడీ రెండుగా విభజించినప్పుడు తను కాస్త ఆలోచించాల్సింది. నా దేశం విభజించబడింది, ఇక్కడ ఉన్న హిందువులు అనే వాళ్ళు ఎన్నో బాధలకు వచ్చారు, అక్కడ ఉన్న హిందువులు అనే వాళ్ళు నశింపబడ్డారు. అటువంటిప్పుడు నేను అటు వెళ్లకుండా ఉండాల్సి చెప్పేసి తెలియాల్సింది. సానియా మిర్జా ఎన్నో ఏళ్ల తర్వాత తెలుసుకుంది మాట. ఏదైనా మళ్ళీ విడాకులు తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు తెలుసుకుంది కాబట్టి సానియా మిర్జానే ఫేవరెట్. తెలుసుకుంది కాబట్టి. స్త్రీకి స్వేచ్ఛ ఏ విధంగా ఉండాలి? స్వేచ్ఛ అనేది ఒకటేనండి. గాంధీ గారు ఎప్పుడూ చెప్పారు, అర్ధరాత్రి ఆడ తిరగలిగినప్పుడు అని చెప్పేసి. కొంతమంది వ్యంగ్యంగా ఆలోచిస్తారు, అర్ధరాత్రి ఆడ తిరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి. స్త్రీ అనేది మనకంటే పెద్దది, మన శాస్త్రాల్లో అది క్లియర్ రాసింది. కాకపోతే రాత్రి కూడా తిరగాల్సిన అవసరం లేదు, కానీ తిరగగలిగినప్పుడే స్వేచ్ఛ పూర్తిగా ఉందన్నట్టు. అందరికీ ఉన్న స్వేచ్ఛ తను కూడా వచ్చిందని చెప్పేసి అర్థమవుతుంది. సో ఫైనల్ గా మహిళ అనే పదానికి సింగిల్ వర్డ్ ఏం చెప్తారు? ఫస్ట్ నుంచి అదే చెప్తున్నానండి, సింగిల్ వర్డ్ అని చెప్పేసి ఆది పరాశక్తి ప్లస్ భూమి. అంటే శక్తిలో వాళ్ళే పెద్దవాళ్ళు, ఓర్పులని వాళ్ళే పెద్దవాళ్ళు, వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. క్లియర్. థ్యాంక్ యూ.